వంశీందు మెడలో తాళి కట్టిన తర్వాత గగన్ ఆ వీడియోని శరత్చంద్రకు పంపిస్తాడు. ఇక వెంటనే శరత్చంద్రకు ఫోన్ చేసి, నువ్వు కోరుకున్నట్టుగానే నీ మేనకోడలు పెళ్లి చేశాను, ఇప్పుడైనా మా అమ్మని విడిచిపెట్టు అని చెప్పి గగన్ చెప్పడంతో సరే అలాగే వదిలేస్తాను అని చెప్పి శరత్చంద్ర రౌడీలకు ఫోన్ చేసి ఆవిడ్ని విడిచిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రౌడీలు శారదని వదిలేబోతూ ఉంటే అప్పుడు అక్కడికి అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు వస్తారు. మేడం, సార్ ఆవిడ్ని విడిచిపెట్టేమన్నారు అని రంగా అనే రౌడీ అంటూ ఉంటే తెలుసు అని చెప్పి మీరు తనని విడిచిపెట్టకండి అంటూ అపూర్వ రౌడీలను ఆపుతూ ఉంటుంది. రంగా, ఎప్పటి నుండో నీకు పెళ్లి కాలేదని బాధపడుతున్నావు కదా, నీ పెళ్ళి ఈరోజు నేను చేస్తాను, పెళ్లి కూతురు ఎవరో తెలుసా, ఈ శారద అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రౌడీ రంగా సిగ్గుపడుతూ ఉంటాడు. అపూర్వ, నా కొడుక్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నోరు ముయ్యి అంటూ అపూర్వ బలవంతంగా శారదను పెళ్లి కూతుర్ని చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి రంగా చేత బలవంతంగా తాళి కట్టిస్తూ ఉంటుంది. నీకు దండం పెడతాను, నన్ను వదిలేసాయని చెప్పి శారద అపూర్వకు దండం పెడుతూ ఉంటుంది. అప్పుడే భూమి కొడవలి తీసుకొని భద్రకాల్లాగా అక్కడికి వచ్చి రౌడీ రంగాతో ఆగురా అని చెప్పి అంటూ ఉంటుంది. భూమి అలా కోపంగా చూస్తూ ఉంటే అపూర్వ కూడా కంగారు పడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.